రావాలని ఏం పర్లేదు కూర్చో రాలేదు నేను కూర్చున్నాను తిరిగిన అప్పుడు అన్నారు 59% ఒక బూత్ స్టార్ అన్నారు యావరేజ్ 62 వచ్చింది పోయి వెళ్ళిపోయింది ఇక బ్రష్ తీసుకున్నాను 3 నెలలు తిరుగుతుంది తెల్లారు చూసి ఈవినింగ్ చూసి 84% చూపించింది పర్సెంటేజ్ అందుకని ఇవాళ సీఎం గారు అన్నాడు పర్సెంటేజ్ అసెంబ్లీ కంటే తగ్గొద్దు అన్నాడు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు పర్సెంటేజ్ పెంచులు బుద్ధులు ఇది ట్యాంపరింగ్ కాలేదు నాకు తెలుసుగా ఇది ట్యాంపరింగ్ అంటే ఒప్పుకోలేదు మా ఉత్తమ మీడియానే మీకు తెలియదురా నాయన వాక్యం అనుకోలేదు ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నన్ను కాదు ఈ దేశంలో మీ భావాలంటే నచ్చింది నిన్నంటే మంచిగా కాదు త్యాగాలి తెలంగాణ త్యాగాలని నీ మాట నువ్వు పోయే బాట ఇస్తుందంటే మళ్ళీ బడా ఎమ్మెల్యే అట్లా ఉన్నావు అనుకుంటున్నా నేను ఆయన చెప్పిన ఏమని అనుకోను కానీ మా అమ్మగారికి అని చెప్పిన ఆయన స్టేజ్ మీద కోదాడు దగ్గర ఉన్నాడు ఇప్పుడు చెప్పేసిన అని చెప్పి అన్నాడు నీ సూత్రం ఇక్కడ వస్తుంది పోతే ఏం చేసిన ఇస్తే 5 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది పైసలు ఇచ్చో కొనుక్కోను ఎవరీ సెకండ్స్కో ఓటు వేసుకుంటారు దానికి వీవీప్యాట్స్ ఇప్పుడు రాదు ఓటు లేదు అట్లా తర్వాత కొంటది మనం పోదాం లేక పొద్దున్న నన్ను గుర్తించడం కాదు తెలంగాణ త్యాగాలు చేసిన వాళ్ళని గుర్తించాం నిన్ను కాదే మీ పుట్టక ముందు కొరువుతూ తలపుకోవడం అలా అని ఆ వైరు విర్రవీగుతుంటే చేతులు మూడ్చుకొని కూర్చోవడం వీరత్వం కాదు వాడు విర్రవీగుతుంటే మనం చేతులు మూడ్చుకో అంటే వాడు మనకంటే అధికారంలో అన్ని మనం తయారు చేసినోడే ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మనము అప్పుడే ఒక డిసిడెంట్ గ్రూప్ నీలా Subscribe us and press the bell icon for more interesting updates.